ఒక ప్లాస్టిక్ సర్జన్ చేతిలో స్కాల్పెల్తో ముఖాలపై ఉన్న మచ్చలను, లోపాలను సరిచేస్తుంటాడు. అవును, అది వాళ్ళ పని. కాని ఒకానొక దశలో ఆయనకొక వింతైన విషయం అర్థమైంది. ఆయన సరిచేస్తున్నది చర్మంపై ఉన్న మచ్చలను కాదు, మనుషుల మనసుల్లో ఉన్న మచ్చలను అని. ఆసక్తికరంగా మొదలుపెట్టారు. ఆ సర్జనే డాక్టర్ మాక్స్వెల్ మాల్ట్స్. ఈరోజు మనం ఆయన రాసిన సైకో సైబర్నెటిక్స్ అనే ఒక అద్భుతమైన పుస్తకం గురించి లోతుగా చర్చించుకోబోతున్నాం. ఈ పుస్తకం మన గురించి మనకున్న అభిప్రాయాన్ని, అంటే మన స్వీయ చిత్రాన్ని ఎలా మార్చుకోవాలో చెబుతుంది. సరిగ్గా చెప్పారు. మాక్స్వెల్ మాల్ట్స్ కథే ఒక ఆసక్తికరమైన మలుపు. ఆయన ఒక ప్రపంచ ప్రఖ్యాత కాస్మెటిక్ సర్జన్. అవును. ఆయన దగ్గరికి ఎంతోమంది ముఖంపై మచ్చలు, వంకర ముక్కు లేదా ఇతర శారీరక లోపాలతో వచ్చేవారు. ఆయన ఆపరేషన్ చేసి వాళ్ల ముఖాలను అందంగా మార్చేవాడు. ఆ తర్వాత చాలామంది జీవితాలు మారిపోయేవి. అంటే వాళ్లలో ఆత్మవిశ్వాసం పెరిగి. ఖచ్చితంగా. ఆత్మవిశ్వాసం పెరిగేది, కొత్త ఉద్యోగాలు సంపాదించేవారు, పెళ్లిళ్ళు చేసుకునేవారు, అంతా బాగానే ఉంది. కాని ఆయన్ని ఒక ప్రశ్న తొల్చేయడం మొదలుపెట్టింది. అదేంటి? కొందరి విషయంలో విజయవంతమైన ఆపరేషన్ తర్వాత కూడా వాళ్ల జీవితంలో ఎలాంటి మార్పు వచ్చేది కాదు. అలాగా? అంటే బయటికి రూపం మారినా కూడా? అవును. బయటికి వాళ్ల ముఖం అందంగా మారినా లోపల వాళ్లు ఇంకా తమను తాము వికారంగానే చూసుకునేవారు. తమ పాత అభద్రతాభావాలతోనే బతికేవారు. ఓ. అప్పుడు మాల్చ్కొక విషయం స్పష్టంగా అర్థమైంది. అసలైన మచ్చలు ముఖం మీద లేవు, అవి మనస్సులో ఉన్నాయి. అసలు సమస్య భౌతిక రూపంలో లేదు, వ్యక్తి యొక్క స్వీయ చిత్రంలో ఉంది. మన గురించి మనకున్న మానసిక చిత్రంలో. సరిగ్గా. ఈ పరిశోధనే సైకో సైబర్నెటిక్స్కు పునాది వేసింది. సరే, ఈ స్వీయ చిత్రం లేదా సెల్ఫ్ ఇమేజ్ అనే మాట వినడానికి చాలా సింపుల్గా ఉంది. కానీ దీని ప్రభావం అంత లోతుగా ఉంటుందా? అసలిది ఎలా ఏర్పడుతుంది? ఇది మనకు తెలియకుండానే మన అపస్మారక మనస్సులో నిర్మితమయ్యే ఒక మానసిక బ్లూప్రింట్ లాంటిది. బ్లూప్రింట్? అవును. నేను ఎలాంటి వ్యక్తిని అనే ప్రశ్నకు మన మనసు ఇచ్చే సమాధానాల సమాహారమిది. మన చిన్నప్పటి అనుభవాలు, మనం సాధించిన విజయాలు, ఎదుర్కొన్న అపజయాలు, మనల్ని ఎవరైనా పొగిన్నప్పుడు, అవమానించినప్పుడు కలిగిన ఫీలింగ్స్ అన్నీ, మన చుట్టూ ఉన్నవాళ్లు మనతో ఎలా ప్రవర్తించారు, ఇలాంటివన్నీ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తాయి. ఇది ఒక థర్మోస్టాట్ లాంటిది. థర్మోస్టాట్ అంటే మీరు గది ఉష్ణోగ్రతని 22 డిగ్రీలకు సెట్ చేస్తే ఆ థర్మోస్టాట్ ఆ ఉష్ణోగ్రతను కాపాడటానికి ఆటోమేటిక్గా పనిచేస్తుంది కదా. అవును. అలాగే మన స్వీయ చిత్రం కూడా మన ప్రవర్తనను, మన సామర్థ్యాలను దానికి తగ్గట్టుగానే నియంత్రిస్తుంది. వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది. అంటే మన గురించి మనం ఏమనుకుంటామో బయటికి కూడా సరిగ్గా అలాగే ప్రవర్తిస్తామన్నమాట. నిజమే. మనలో చాలామందికి ఇది అనుభవమే కదా. నేను పబ్లిక్ స్పీకింగ్లో వీక్, లేదా నాకు కొత్త వాళ్లతో మాట్లాడటం రాదు అని మనకు మనమే ఒక లేబుల్ వేసుకుంటాం. ఆ తర్వాత నిజంగానే అలాంటి పరిస్థితుల్లో తడబడతాం. ఖచ్చితంగా. ఇదొక విష వలయం. మీరు మిమ్మల్ని గణితంలో బలహీనుడు అని నమ్ముకుంటే మీ మెదడు ఆ నమ్మకాన్ని నిజం చేయడానికి శతవిధాలా ప్రయత్నిస్తుంది. కష్టమైన లెక్క చూడగానే ఇది నా వల్ల కాదు అనిపిస్తుంది. అవును. పరీక్షల్లో మార్కులు తక్కువొస్తాయి. దాంతో ఆ నమ్మకం మరింత బలపడుతుంది. ప్రెస్కాట్ లెక్కీ అనే మనస్తత్వవేత్త దీనిపై అద్భుతమైన పరిశోధన చేశారు. చెప్పండి. ఒక విద్యార్థి స్పెల్లింగ్స్లో చాలా వెనుకబడి ఉండేవాడు. ఎన్నిసార్లు చెప్పినా తప్పులే రాసేవాడు. లెక్కీ అతనితో మాట్లాడి అతని స్వీయ చిత్రాన్ని మార్చడానికి సహాయం చేశాడు. ఆ తర్వాత అదే విద్యార్థి పాఠశాలలోనే అత్యుత్తమ స్పెల్లర్లలో ఒకరిగా మారాడు. అలాగే లాటిన్లో 4 సార్లు ఫెయిలైన ఒక అమ్మాయి తన గురించి తన అభిప్రాయాన్ని మార్చుకున్న తర్వాత అదే సబ్జెక్ట్లో 84 మార్కులు సాధించింది. అంటే వాళ్ల తెలివితేటలు మారలేదు. వాళ్ల గురించి వాళ్లకున్న చిత్రం మారింది, అంతే. మనం మన పాత ప్రోగ్రామింగ్కు బానిసలమా? మంచి ప్రశ్న. ఇక్కడే మాల్ట్స్ ఒక అద్భుతమైన ఆశాకిరణాన్ని చూపిస్తాడు. అదే మనలో అంతర్లీనంగా ఉండే విజయ యంత్రాంగం అని కదూ. అవును. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. మాల్ట్స్ ప్రకారం మనలో ప్రతి ఒక్కరిలోనూ ఒక అంతర్నిర్మిత విజయ యంత్రాంగముంది. సక్సెస్ మెకానిజం. అదే. ఇది మనల్ని లక్ష్యాల వైపు నడిపించడానికి పుట్టుకతోనే వచ్చింది. ఉదాహరణకు, ఒక ఉడత గింజలను ఎలా సేకరించి దాచుకోవాలో ఏ యూనివర్సిటీలోనూ నేర్చుకోదు. నిజమే. ఒక పక్షి వేల మైళ్లు ఎలా వలస వెళ్లాలో గూగుల్ మ్యాప్స్ చూడదు. వాటిలో సహజంగానే ఒక విజయ ప్రవృత్తి ఉంటుంది. మాల్ట్స్ ఏమంటారంటే,
మనుషులలో ఈ యంత్రాంగం జంతువుల కంటే కొన్ని వేల రెట్లు శక్తివంతమైనది. ఒకవేళ మనలో అంత శక్తివంతమైన విజయ యంత్రాంగం ఉంటే మరి ఎందుకు ఓడిపోతున్నారు? ఎందుకు తమ లక్ష్యాలను చేరుకోలేకపోతున్నారు? ఎక్కడ తేడా కొడుతోంది? అద్భుతమైన ప్రశ్న. ఇక్కడే మాల్ట్స్ సైబర్నెటిక్స్ అనే పదాన్ని పరిచయం చేస్తారు. ఆయన కాలంలో అంటే 1950లు 60లలో సైబర్నెటిక్స్ అనేది ఒక కొత్త విప్లవాత్మకమైన టెక్నాలజీ. గైడెడ్ మిసైల్స్ లాంటివి. అవునా? లక్ష్యాన్ని నిర్దేశిస్తే దానంతట అదే దారిని సరిదిద్దుకుంటూ వెళ్లే టార్పీడోలు, క్షిపణుల గురించి అందరూ మాట్లాడుకునేవారు. మాల్ట్స్కు ఒక ఆలోచనొచ్చింది. బహుశా మన మెదడు కూడా ఇలాగే పనిచేస్తుందేమో. ఓ మనం ఒక లక్ష్యాన్ని మనసులో స్పష్టంగా నిర్దేశిస్తే మన అంతర్గత వ్యవస్థ తప్పులను సరిదిద్దుకుంటూ మనల్ని అక్కడికి తీసుకెళ్తుందేమో అని. ఈ ఆటోమేటిక్ గైడెన్స్ సిస్టమ్నే ఆయన మనలోని సర్వో మెకానిజం అన్నారు. అంటే ఒక ఆటోపైలట్ లాగా అన్నమాట. సరిగ్గా అదే. ఉదాహరణకు మనం సైకిల్ తొక్కడం నేర్చుకుంటున్నప్పుడేం జరుగుతుంది? మనం స్పృహతో ఆలోచించం గదా, 2 అంగుళాలు కుడికి తిప్పు, ఇప్పుడు కొంచెం ఎడమకి బ్యాలెన్స్ చెయ్యి అని. లేదు, అంతా ఆటోమేటిక్లో జరిగిపోతుంది. మన లక్ష్యం ఒక్కటే, కింద పడకుండా ముందుకు వెళ్లడం. మన మెదడు మన శరీరం నుండి, కళ్ల నుండి వేల సంకేతాలను అంటే ఫీడ్బ్యాక్ తీసుకుని క్షణాల్లో లెక్కలేనన్ని చిన్న చిన్న సర్దుబాట్లు చేస్తుంది. మొదట్లో తడబడతాం, కానీ ఆ ఫీడ్బ్యాక్ ఆధారంగా మన సిస్టమ్ నేర్చుకుంటుంది. చివరికి మనం ఆలోచించకుండానే సైకిల్ తొక్కగలుగుతాం. సరిగ్గా. ఈ మొత్తం ప్రక్రియను నడిపించేదే మనలోని ఆ విజయ యంత్రాంగం. సమస్య ఎక్కడొస్తుందంటే ఈ యంత్రాంగానికి మనం సరైన లక్ష్యాన్ని ఇవ్వడం లేదు. దానిని మన నెగటివ్ సెల్ఫ్ ఇమేజ్తో కట్టిపడేస్తున్నాం. అయితే మనం ఈ శక్తివంతమైన గైడెన్స్ సిస్టమ్కు సరైన లక్ష్యాన్ని ఎలా ఇవ్వాలి? దాన్ని ఎలా నియంత్రించాలి? దీనికి మాల్ట్స్ చెప్పే సమాధానం ఒకే ఒక్క పదం: కల్పన. ఇమాజినేషన్. అవును, మన సృజనాత్మక కల్పన ద్వారానే ఈ యంత్రాంగానికి దిశానిర్దేశం చేయగలం. ఇక్కడే నాకు చాలా ఆశ్చర్యం కలిగించిన విషయం ఒకటుంది. మన నాడీ వ్యవస్థకు, అంటే మన బ్రెయిన్కి, చెప్పండి. మనం నిజంగా అనుభవించిన దానికి మరియు మనం బలంగా వివరంగా ఊహించుకున్న దానికి మధ్య తేడా తెలియదట. ఒక్క నిమిషం ఆగండి. ఇది వినడానికి సైన్స్ ఫిక్షన్ సినిమాలాగా ఉంది. నేనొక పనిని నిజంగా చేసిన దానికి, కేవలం చేసినట్లు తీవ్రంగా ఊహించుకున్నదానికి నా మెదడు తేడా గుర్తుపట్టలేదా? దీనికేమైనా ఆధారముందా? ఖచ్చితంగా ఉంది. ఇది కేవలం మాట కాదు. దీని వెనుక ఎన్నో శాస్త్రీయ ప్రయోగాలున్నాయి. ఉదాహరణకు, హిప్నోసిస్లో ఉన్న వ్యక్తిని మీరు నార్త్ పోల్లో ఉన్నారు, అంత మంచు అని చెబితే అతని శరీరం నిజంగా చలికి వణికినట్లు ప్రతిస్పందిస్తుంది. అవును, గూస్బంప్స్ వస్తాయి. అతనికి నిజంగా చలివేయడం లేదు, కానీ అతని మెదడు ఆ ఊహను నిజమని నమ్మింది. ఇదే సూత్రం మన జీవిత లక్ష్యాలకు కూడా వర్తిస్తుంది. దీన్నే మానసిక సాధన అంటారు. మానసిక సాధన అంటే మెంటల్ రిహర్సల్ లాంటిదా? అవును, దీనిపై జరిగిన కొన్ని ప్రయోగాలు ఆశ్చర్యపరుస్తాయి. ఒక ప్రయోగంలో కొంతమందిని 3 గ్రూపులుగా విడదీశారు. మొదటి గ్రూపును 20 రోజుల పాటు ప్రతిరోజూ బాస్కెట్బాల్ ఫ్రీ త్రోలు ప్రాక్టీస్ చేయమన్నారు. ఓకే. రెండో గ్రూపును అసలు ప్రాక్టీస్ చేయవద్దని చెప్పారు. మూడో గ్రూపును 20 రోజుల పాటు కోర్టుకు వెళ్లకుండా కేవలం తమ మనసులోనే ఫ్రీ త్రోలు వేస్తున్నట్లు ఊహించుకోమన్నారు. అంటే బంతిని పట్టుకోకుండానే బంతి పర్ఫెక్ట్గా బాస్కెట్లో పడుతున్నట్లు వివరంగా ఊహించుకోమన్నారు. ఫలితాలు ఎలా వచ్చాయి? వింటుంటేనే ఉత్కంఠగా ఉంది. 20 రోజుల తర్వాత నిజంగా ప్రాక్టీస్ చేసిన మొదటి గ్రూపు వారి స్కోరింగ్లో 24% మెరుగుదల చూపింది. అది ఊహించిందే. అసలు ప్రాక్టీస్ చెయ్యని రెండో గ్రూపులో ఎలాంటి మెరుగుదల లేదు. ఇక అసలు ఆసక్తికరమైన విషయం, కేవలం ఊహలో ప్రాక్టీస్ చేసిన మూడో గ్రూప్ వారి స్కోరింగ్లో 23% మెరుగుదల చూపింది. నమ్మశక్యంగా లేదు. అంటే అసలు బంతిని ముట్టుకోకుండా కేవలం ఊహించుకోవడం ద్వారా నిజంగా ప్రాక్టీస్ చేసిన వాళ్లతో సమానంగా స్కోర్ మెరుగుపరుచుకున్నారా? దాదాపు సమానంగా. వింటుంటేనే గూస్బంప్స్ వస్తున్నాయి. ఇది కేవలం క్రీడలకే పరిమితమా లేక ఇతర రంగాలలో కూడా పనిచేస్తుందా? అదే అసలు విషయం. ఇది ఏ నైపుణ్యానికైనా వర్తిస్తుంది. గొప్ప చెస్ ఛాంపియన్ అలకైన్ కాపాబ్లాంకాతో ప్రపంచ ఛాంపియన్షిప్ మ్యాచ్కు ముందు 3 నెలలపాటు కళ్ళు మూసుకుని కేవలం తన మనసులోనే చెస్ బోర్డును ఊహించుకుని గేమ్స్ ఆడి శిక్షణ పొందాడు. వావ్! అదేవిధంగా కొంతమంది సేల్స్మెన్పై ఒక ప్రయోగం చేశారు. వాళ్లు కష్టమైన కస్టమర్లతో మాట్లాడబోయే ముందు ఆ సంభాషణను తమ మనసులో ముందుగానే ఊహించుకున్నారు. అంటే కస్టమర్ ఏమడుగుతాడు, నేనేం చెప్పాలి, ఇలా. సరిగ్గా. చివరికి
డీల్ ఎలా విజయవంతంగా ముగించాలి అని వివరంగా రిహర్సల్ చేసుకున్నారు. ఇలా చేయడం ద్వారా వాళ్లు తమ అమ్మకాలను రెట్టింపు చేసుకున్నారని ఈ పుస్తకంలో ఉంది. అంటే ఒక శారీరక నైపుణ్యం, ఒక మేధోపరమైన నైపుణ్యం, ఒక సామాజిక నైపుణ్యం అన్నింటికీ ఇదే సూత్రం వర్తిస్తుంది. మన మెదడు ఎంత శక్తివంతమైనదో కదా. నిజమే. కేవలం ఒక ఆలోచనతో భౌతిక ఫలితాలను మార్చగలగడమంటే ఇది దాదాపు ఒక సూపర్ పవర్ లాంటిది. సరే, ఈ అద్భుతమైన ఆలోచనను మనం ఆచరణలో ఎలా పెట్టాలి? మన పాత స్వీయ చిత్రాన్ని చెరిపేసి కొత్తదాన్ని ఎలా నిర్మించుకోవాలి? దీనికి మాల్ట్స్ ఒక ప్రాక్టికల్ పద్ధతిని సూచిస్తారు. ఆయన ఒక 21 రోజుల అభ్యాసాన్ని సిఫార్సు చేస్తారు. ఎందుకు ప్రత్యేకంగా 21 రోజులు? ఎందుకంటే ఒక కొత్త మానసిక చిత్రం మనలో స్థిరపడటానికి, అది మనకు సహజంగా అనిపించటానికి కనీసం 21 రోజులు పడుతుందని ఆయన తన రోగుల్లో గమనించారు. ఓ, ప్లాస్టిక్ సర్జరీ తర్వాత కొత్త ముఖానికి అలవాటు పట్టానికి కూడా? అవును. ఆ కొత్త ముఖానికి అద్దంలో చూసి అలవాటు పడ్డానికైనా, కొత్త ఇంట్లోకి మారినప్పుడు అది మన ఇల్లు అనే భావన కలగటానికైనా సుమారుగా అంతే సమయం పడుతుంది. ఇది ఒక అలవాటు ఏర్పడ్డానికి పట్టే సమయం లాంటిది. ఓకే, ఆ 21 రోజుల ప్రణాళిక ఏమిటి? మనమేం చెయ్యాలి? ఆచరణాత్మక వ్యాయామం చాలా సులభం, కానీ దానికి నిబద్ధత అవసరం. ప్రతిరోజూ ఒక 30 నిమిషాల పాటు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ప్రశాంతంగా కూర్చోవాలి. ధ్యానంలాగా? కొంచెం అలాంటిదే. కళ్ళు మూసుకునే మనల్ని మనం ఎలా ఉండాలనుకుంటున్నామో, అంటే ఆత్మవిశ్వాసంతో ఉన్నట్లు, ధైర్యంగా ప్రజల ముందు మాట్లాడుతున్నట్లు, లేదా మన లక్ష్యాన్ని సాధించిన వ్యక్తిగా ఉన్నట్లు, ఒక సినిమా చూస్తున్నట్లు ఊహించుకోవాలి. అయితే కేవలం దృశ్యాన్ని చూడటం కాదు. అంటే ఇంకా వివరంగా చెప్పగలరా? ఆ ఊహలో ప్రతి చిన్న విషయాన్ని స్పష్టంగా చిత్రించుకోవాలి. ఆ సమయంలో మీరు ఎలాంటి బట్టలు వేసుకున్నారు, మీ చుట్టూ ఉన్న వాతావరణం ఎలా ఉంది, ఎలాంటి శబ్దాలు వినిపిస్తున్నాయి, ఫీలింగ్స్ కూడా. ముఖ్యంగా అదే. ఆ విజయాన్ని సాధించినప్పుడు మీరు ఎలాంటి భావోద్వేగాలను అనుభవిస్తున్నారో ఆ గర్వాన్ని, ఆనందాన్ని, సంతృప్తిని మీ మనసులో ఇప్పుడు ఈ క్షణంలో అనుభూతి చెందాలి. ఆ ఫీలింగ్ను నిజంగా ఫీల్ అవ్వాలి. అవును. ఈ మానసిక సాధన మన మెదడులో కొత్త జ్ఞాపకాలను, కొత్త నరాల మార్గాలను నిర్మిస్తుంది. క్రమంగా మన మెదడు ఈ కొత్త చిత్రాన్ని తన బ్లూ ప్రింట్గా స్వీకరిస్తుంది. అప్పుడు మనం స్పృహతో ప్రయత్నం చేయకుండానే మన ప్రవర్తనలో ఆశించిన మార్పులు వాటంతట అవే రావడం మొదలవుతుంది. సరిగ్గా. అంటే ఇది కేవలం పాజిటివ్ థింకింగ్ కాదు, అంతా మంచే జరుగుతుందనుకోవడం వేరు. చాలా తేడా ఉంది. కాని ఇక్కడ మనం ఒక నిర్దిష్టమైన అనుభవాన్ని మన మెదడుకు రుచి చూపిస్తున్నాం. ఆ అనుభవాన్ని ఒక జ్ఞాపకంగా మార్చి మన ఆటోమేటిక్ యంత్రాంగానికి ఒక కొత్త లక్ష్యాన్ని అందిస్తున్నాం. సరిగ్గా అర్థం చేసుకున్నానా? ఖచ్చితంగా. పాజిటివ్ థింకింగ్ అనేది కోరిక, మానసిక సాధన అనేది శిక్షణ. మీరు మీ అంతర్గత గైడెన్స్ సిస్టమ్కు కొత్త కోఆర్డినేట్స్ ఇస్తున్నారు. పాత ప్రోగ్రామ్ను డిలీట్ చేసి కొత్త ప్రోగ్రామ్ను ఇన్స్టాల్ చేస్తున్నారు. అద్భుతం. ఈ చర్చ మొత్తాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుంటే మన జీవితాన్ని నడిపించేది మన స్వీయ చిత్రం, అంటే మన గురించి మనకున్న ఒక మానసిక బ్లూ ప్రింట్. అవును. దశాబ్దాలుగా మనలో చాలామంది మనకు తెలియకుండా ఇతరులు లేదా పాత అనుభవాలు గీసిన బ్లూ ప్రింట్ ఆధారంగా జీవిస్తున్నారు. నిజమే. మనందరిలో ఒక అంతర్నిర్మిత విజయయంత్రాంగం ఉందని, దానికి మన కల్పన అనే ఇంధనాన్ని అందించి స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించడం ద్వారా మన జీవితాన్ని మనకు నచ్చినట్లుగా మలుచుకోవచ్చని చెప్పారు. అవును. ఈ చర్చను ఒక ఆలోచింపచేసే ప్రశ్నతో ముగిద్దాం. మాల్ట్స్ విజయయంత్రాంగం గురించి ఎంతగా మాట్లాడారో విఫల యంత్రాంగం గురించి కూడా అంతే స్పష్టంగా చెప్పారు. ఫెయిల్యూర్ మెకానిజం అంటే నిరాశ, కోపం, ఆందోళన లాంటివి. అవును. మనం సాధారణంగా వీటిని మన బలహీనతలుగా, వైఫల్యానికి గుర్తులుగా చూస్తాం. కానీ మాల్ట్స్ ఒక విప్లవాత్మకమైన ఆలోచనను ముందువైస్తారు. ఒకవేళ ఈ ప్రతికూల భావాలు కేవలం మనం దారి తప్పామని మన అంతర్గత మార్గదర్శక వ్యవస్థ పంపే హెచ్చరిక సంకేతాలైతే, సరిగ్గా మనం అనుకున్న లక్ష్యానికి, మనం వెళుతున్న దారికి మధ్య తేడా ఉందని చెప్పే ఫీడ్బ్యాక్ సిగ్నల్స్ అయితే, వాటిని వైఫల్యానికి రుజువుగా కాకుండా మన మార్గాన్ని సరిదిద్దుకోవడానికి ఒక పిలుపుగా ఎలా వినగలం? అంటే ఆ నెగటివ్ ఫీలింగ్స్ మన శత్రువులు కాదన్నమాట. కాకపోవచ్చు. బహుశా ఈ ప్రతికూల భావాలను శత్రువులుగా కాకుండా మన గైడ్గా చూడటంలోనే ముందుకు సాగే అసలైన మార్గం దాగి ఉండవచ్చు.